ఢిల్లీలోని సూర్జిత్ భవన్లో ప్రజా సంఘాలు నిర్వహిస్తున్న సెమినార్ను బీజేపీ ప్రభుత్వం నిరంకుశంగా అడ్డుకోవడాన్ని నిరసిస్తూ నెల్లూరులో నిరసన ర్యాలీ ఆదివారం నిర్వహించారు. నెల్లూరు సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో బాలాజీనగర్లోని సిపిఎం కార్యాలయం నుండి మినీ బైపాస్ వద్దనున్న జ్యోతిరావు పూలే విగ్రహం వరకు ర్యాలీ చేపట్టారు. అనంతరం నిరసన ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం నెల్లూరు నగర కార్యదర్శి కత్తి శ్రీనివాసులు మాట్లాడుతూ దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రజాస్వామిక విలువలను, పౌర హక్కులను హరించివేస్తుందని ధ్వజమెత్తారు. బీజేపీ నిరంకుశ నియంతృత్వ విధానాలను ప్రజాస్వామికవాదులు, లౌకికవాదులు ముక్త కంఠంతో ఖండించాలని కోరారు. వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలు బీజేపీకి భజన చేస్తుండడం సిగ్గుచేటన్నారు. ఇకనైనా బీజేపీ అవలంబిస్తున్న నిరంకుశ వైఖరిని ప్రతి ఒక్కరూ ఖండించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నగర కార్యదర్శి వర్గ సభ్యులు నాగేశ్వరరావు, సూర్యనారాయణ, నగర కమిటీ సభ్యులు బీపీ నరసింహ, కత్తి పద్మ, మూలం ప్రసాద్, నగేష్ తదితరులు పాల్గొన్నారు. G20 దేశాల సదస్సు సమ్మిట్ భారతదేశంలో జరుగుతున్నటువంటి సందర్భంగా, సెప్టెంబర్ మొదటి వారంలో జరుగుతున్నటువంటి సందర్భంగా ఢిల్లీలో మేధావులు, ఆర్థికవేత్తలు, దేశంలో ఉన్నటువంటి ప్రముఖ పత్రికా విలేకరులు, అనేక అనుభవజ్ఞులైనటువంటి రాజకీయవేత్తలతో ప్రజా సంఘాలు ఏర్పాటు చేసినటువంటి సెమినారు సూర్జిత్ భవన్లో ఢిల్లీలో శుక్రవారం రోజు నుంచి జరుగుతూ ఉంటే, ఈ దేశంలో ఉన్నటువంటి అత్యంత మేధావులతో జరుగుతున్నటువంటి ఇండోర్లో జరుగుతున్నటువంటి మీటింగ్ని నిరంకుశత్వంగా, నియంతృత్వంగా ఈరోజు బీజేపీ సర్కార్, ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం అత్యంత దారుణంగా భారత రాజ్యాంగ విలువల్ని, ఈ ప్రజాస్వామిక విలువల్ని కాలరాస్తూ, వాక్ స్వాతంత్రపు హక్కుని కాలరాస్తూ ఈరోజు అక్కడ ఆ సూర్జిత్ భవన్లో జరుగుతున్నటువంటి ఆ యొక్క సెమినార్ని అడ్డుకోవడం అనేది అత్యంత దుర్మార్గకరమైనటువంటి చర్య. ఈ భారతదేశంలో, భారత రాజ్యాంగంలో ప్రతి పౌరుడికి స్వేచ్ఛగా తనకున్నటువంటి అభిప్రాయాన్ని తెలిపేటటువంటి హక్కు ఉన్నది. భారత రాజ్యాంగానికి లోబడి ఈరోజు భారతదేశంలో నెలకొన్నటువంటి ఉద్రిక్త పరిస్థితులు, భారతదేశంలో జరుగుతున్నటువంటి మత ఘర్షణలు, పౌరుల యొక్క హక్కుల్ని కాలరాస్తున్నటువంటి పరిస్థితుల మీద చర్చ జరిపి ఆ G20 దేశాల సమ్మిట్లో ఏ అంశాలు లేవనెత్తితే సరైనటువంటి విధంగా ఉంటుందనేటటువంటి విషయంలో ఆర్థికవేత్తలు, మేధావులు, ప్రముఖ పాత్రికేయులతో జరుగుతున్నటువంటి ఆ సమావేశాన్ని అడ్డుకోవడం అనేది మన భారతదేశ పౌరులు వాక్ స్వాతంత్ర్యాన్ని కాలరాయడమే అని చెప్పి ఈ సందర్భంగా సిపిఎం నెల్లూరు నగర కమిటీగా మేము తెలియజేస్తున్నాం. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇండోర్లో జరిగేటటువంటి మీటింగ్కి కూడా వణికిపోతూ ఉన్నదంటే ఈరోజు ఎంత నిరంకుశత్వంగా ఈ ప్రజల పట్ల వ్యవహరిస్తున్నదనేది మనం అందరం కూడా అర్థం చేసుకోవాలి. ఏమైంది? ఇండోర్లో జరిగేటటువంటి ఒక ప్రైవేటు భవనంలో కొంతమంది వ్యక్తులు కలిసి ఏర్పాటు చేసుకున్నటువంటి సమావేశాన్ని అత్యంత ప్రముఖులుగా ఉన్నటువంటి వారందరూ నిర్వహిస్తున్నటువంటి సెమినార్ని అడ్డుకోవడం అంటే ఇంతకన్నా నిరంకుశత్వం ఇంకొకటి లేదు. దీన్ని దేశంలో ఉన్నటువంటి యావత్ ప్రజానీకం ఖండించాలి. ప్రశ్నించే గొంతులను నులిమేయడం, అవాస్తవాలని ప్రచారం చేస్తూ ఆ అవాస్తవాల్ని వెలికితీసి ప్రజలకి తెలియజేసేటటువంటి వారి మీద దాడి చేయడం, ఇటువంటి అప్రజాస్వామిక చర్యలకు ఈ బీజేపీ సర్కార్ పూనుకుంటున్నది. దీన్ని ముక్త కంఠంతో యావత్ ప్రజానీకం, ఈ భారతదేశంలో ఉన్నటువంటి లౌకికవాదులు అందరూ కూడా ఖండించకపోతే ఈ యొక్క బీజేపీ ఆగడాలు మరింత తీవ్రతరం అవుతాయి. ఈ దౌర్భాగ్యం ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి టీడీపీ, వైసీపీలు బీజేపీ చేస్తున్న ప్రతి పనికి భజన చేస్తూ ఉన్నాయి. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం చేసినటువంటి ఆ యొక్క చర్యని సిపిఎం నెల్లూరు నగర కమిటీగా తీవ్రంగా ఖండిస్తున్నాం.